నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఏహెచ్పి ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కింది నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే సార్, ముందుగా చెప్పండి, అసలు హోమియోపతి అంటే ఏంటి, అసలు హోమియోపతిని ఎలా తయారు చేస్తారు సార్? హోమియోపతి ప్రజలకు ఇప్పుడు గతం నుంచి చాలా కేసెస్ చూపిస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా. హోమియోపతి వైద్యంను డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు జర్మనీ దేశస్థుడు, అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి హోమియోపతిని కనిపెట్టిండు 1796లో. ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది? అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఆయన ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది? అలోపతి వైద్యంలో ఈ యొక్క వ్యాధులను మూలాలను తీసే మందులు లేవు. వాటిని తొక్కిపెట్టడమే కానీ పూర్తిగా రిమూవ్ అయితే లేదు, పూర్తిగా నయం చేయడం లేదు. జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. అట్లా కాకుండా శాశ్వత నివారణ కావాలి అనే ఆలోచన అప్పటికే వచ్చింది ఆయనకు, హనీమాన్ గారికి. వచ్చి ఎన్నో ప్రయోగాలు రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి మందులు ఎట్లా పనిచేస్తాయి అనేది పబ్లిక్లో చాలామందికి చూస్తే చిన్న గోళీలు, తీపి గుల్కలు, పెద్ద పెద్ద వ్యాధులు ఎట్లా తగ్గుతున్నాయి అనేది మీరు ఇప్పుడు గతంలో మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. సక్సెస్ కేసులు మీకు చూపిస్తూనే ఉన్నా. హోమియోపతిలో అలాంటి శక్తివంతమైన మందులు ఉన్నాయి. ఎందుకంటే హోమియోపతి మందులు ఆ తీపి గుల్కలకు ఎలక్ట్రానిక్ పవర్ లాంటి పవర్ మందు దానికి యాడ్ చేస్తున్నాం కాబట్టి అది ఒక పవర్ లాగా ఉంటుంది. శక్తి నాలుగు మీద పడంగానే డైరెక్ట్ మెదడుకు నర్వస్ సిస్టమ్కి పోతుంది. మరి మిగతా మందులు ఎట్లుంటాయి? ఆ టాబ్లెట్స్ మింగాలే, నీళ్లు తాగితే అది పోయి స్టమక్లో కరిగి బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో మరి ఇప్పుడు మనకు సమస్య ఒక దగ్గర ఉందంటే ఆడికే పోతుంది ఆ మందు? కాదు కదా. బాడీ మొత్తం అన్ని అవయవాలకు ఆ మందు బ్లడ్లో పాకుతూ ఉంటుంది. దానివల్ల ఇతర ఆర్గాన్స్కు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉన్నది ఇతర వైద్యంలో. హోమియోపతిలో అట్లా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకోసం అంటే ఈ నాలికకు డైరెక్ట్ కనెక్షన్ బ్రెయిన్కు ఉంటుంది. మనం ఏదైనా వంట చేసినప్పుడు రుచి చూడంటే ఇట్లా నాకి చూస్తారు లేడీస్, ఎక్కువ ఉప్పు కారం చెప్పేస్తారు. అంటే వితిన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఉప్పు కారం అనేది. అంటే నాలిక నుంచి డైరెక్ట్ కనెక్షన్. అందుకే హనీమాన్ గారు ఈ మందులను తయారు చేసి ఎట్లా ప్రయోగం చేస్తున్నాను, నాలుక ద్వారా చప్పరిస్తే చాలు బ్రెయిన్కి వెళ్ళిపోతుంది మందు. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి అది ఎక్కడ సమస్య ఉందో అక్కడికి పంపిస్తుంది. అట్లా హోమియోపతి ర్యాపిడ్ అంటే ఈ విధంగా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కినట్టే, ఈడెక్కితే ఆడ దిగుతుంది అంతే. అదే ట్రైను బస్సు ప్రయాణం అయితే అన్ని స్టేజ్లు అవ్వకుండా గంటల పొంటి ప్రయాణం అవుతుంది. ఫ్లైట్ ఒకటే డైరెక్ట్ ఈడెక్కుతుంది, ఆడ దిగుతుంది. అట్లాగే హోమియోపతి మందు డైరెక్ట్ నాలుక మీద పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఈ వారంలో కూడా చాలామంది సక్సెస్ కేసులు తీసుకొచ్చినా మాకు టైం లేదు ఎక్కువసేపు మాట్లాడడానికి. ప్రజలందరూ కూడా చాలామంది చైతన్యవంతులు అవుతారు. ఎందుకంటే హోమియోపతి ఇప్పుడు సక్సెస్ కేసులు చూపించే అవసరం లేదు, ఇతర వైద్య విధానం లేక. ఎందుకు చూపించాల్సి వస్తుంది సాక్ష్యాలు అంటే హోమియోపతి మందులో, హోమియోపతి వైద్యం ద్వారా సంవత్సరాల నుంచి తక్కువ కాని సమస్యలు హోమియోపతి మందు ద్వారా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది నేను చెప్పితే ప్రజలు నమ్మకపోవచ్చు. అందుకే సక్సెస్ కేసులు ఆ సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్లస్ నమ్మక విశ్వాసం ఏర్పడుతుంది. మంచి హోమియోపతి డాక్టర్ క్వాలిటీ మందులు, మంచి కరెక్ట్ మందు ఇస్తే అది ఏళ్ళ నుంచి ఉన్న సమస్య కూడా తగ్గిపోతుంది. కొంతమందికి నేను చెప్పాను, రాలేని పరిస్థితిలో నా దగ్గర రాలేని వాళ్ళు, పట్టుకొచ్చే వాళ్ళు లేక దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళ కోసం వీడియో కాల్లో చూసి వాళ్ళకి మందులు ఇస్తామని చెప్పినాం. అట్లా చాలామంది రాలేని వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి మాట్లాడి మందులు తెప్పించుకుంటున్నారు, మంచిగా అవుతున్నారు. ఇవాళ వీడియో కాల్లో చూసి పెరాలసిస్ కాలు చేయబడిపోయి బెడ్ మీదకి లేవలేనటువంటి పేషెంట్లకు మందులు పంపిస్తే వితిన్ 20 days 1 monthలో ఏళ్ళ నుంచి తక్కువ కానటువంటి కేసు వితిన్ డేస్లో తగ్గినామని చెప్పి వీడియో కాల్లో మాకు మళ్ళీ ఆన్సర్ చెప్తే ఆ వీడియో తీసుకున్నా, ఆ వీడియోతో మీకు చూపించడం తీసుకొచ్చిన. ఒక ఆమెకి లేడీకి యాక్సిడెంట్ అయ్యి వెన్నుపూస విరిగి
ఇంట్లో బెడ్ మీదకి వెళ్ళి లేవలేకుండా ఉన్నది. ఆమెకు మందులు పంపిస్తే ఇప్పుడు లేచి బెడ్ మీదకి వెళ్ళి నడిచే స్థాయికి వచ్చింది. మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో ఏదో ట్రీట్మెంట్ అవుతుందని చెప్పి ప్రజలంతా ఇల్లు వాకిలు అమ్ముకొని భూములు అమ్ముకొని పేదరికంలో ఉన్నా కానీ ఉన్న భూములు అమ్ముకొని రోడ్డు మీద పడుతున్నారు. అలాంటి పరిస్థితి వద్దు. హోమియోపతి వైద్యంలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు పడితే ఇంత రిజల్ట్ ఉంటుంది అనేది ప్రజలకు తెలవడానికే ఈ సాక్ష్యాధారాలు మీకు చూపించాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యం అంటే తీపి గోలికలు చిన్న గోళీలు కాదు, అది ఒక పవర్. అది ఎప్పుడు పవర్గా పనిచేస్తుంది అంటే హోమియోపతిలో మల్టిపుల్ డ్రగ్స్ ఒకటే ఒక 10 రకాల మందులు రాయడానికి అవకాశం లేదు. వ్యాధి నిర్ధారణ చేసి కరెక్ట్ మందు, కరెక్ట్ డోసు, క్వాలిటీ ఒరిజినల్ మందులు వాడితే ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది మీకు తెలియడానికి కోసం ఇవాళ తీసుకొచ్చినాం. ఈరోజు ఆ వీడియో కాల్లో చూసిన మాట్లాడిన మనిషి ఏం చెప్తాడో మీరు వినండి. ఐలమ్మ ఎడున్నావు ఇప్పుడు? అమ్మోళ్ళ ఇంటికి ఉన్నావు. ఇప్పుడు నీకు ఏం బాధ ఉందని చెప్పినావు, వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నాకు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయింది, నడవస్తలేదు అని పేపర్ చూపించిన సార్. అవును, పేపర్ చూపించినావు, చూసినా, మందులు ఇచ్చినా. ఇప్పుడు ఎన్ని రోజులే మందులు వాడుకొని? అది 28 తారీఖు వచ్చిన సార్. 15 రోజులలో ఇప్పుడు నీకు ఏమేమి నయమైందో చెప్పు. నాకు కాళ్ళు లేచి నడుస్తున్నాను సార్. నేను లేపుతారు వాళ్ళు లేపుతూ నడుస్తున్నా, కూర్చుంటున్నా. వస్తలేదు దానికి మంటలు ఎక్కువైనాయి సార్. మంటలు అదే 15 రోజుల్లోనే లేచి నిలబెడితే నిలబడుతున్నావు, నడుస్తున్నావు. మళ్ళీ ఇంకా 6 నెలలు వాడితే నువ్వు రన్నింగ్ చేస్తావు. ఇక నా ఇటు గురికొస్తావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్. వస్తాను సార్, మర్చిపోను సార్. నాకు మంటలు ఎక్కువైనాయి సార్. మంటలు నరాల బలహీనత నీకు వస్తుంది. మంటలు కూడా పోయేటట్టు ఇంకా మందులు ఉన్నాయి కదా. ఇంకా 15 రోజుల మందులు వాడి ఇంకా 15 రోజుల మందులు ఉన్నాయి. ఇంకా అవి అయిపోయే వరకల్లా ఇంకా మంచిగా అవుతుంది. అవన్నీ మంటలు నడక నియంత్రణ నువ్వు లేచి నడిచేటట్టు చేసేదాక అప్పుడు రా నా దగ్గరికి. అప్పటిదాకా నీకు వీడియో కాల్లో చూసి మందు పంపిస్తా. మళ్ళీ అదే చెప్తున్నాను, పోతాయి తిమ్మిర్లు గిమ్మిర్లు అన్ని పోయేదాకానే వాడుకో మందులు. ఓకే. ఏం పేరు? కిష్టయ్య. ఏ ఊరి మీద ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆరమైసమ్మ. ఏం బాధ ఉన్నది నీకు? దేనికోసం వచ్చిన మందులకు? ఏం ప్రాబ్లం నీది? మూత్రం ఎక్కువ వస్తుంది, పెరాలసిస్ ఉన్నది నీకు. కాల్జే పడిపోయింది అంటివి కదా. కాల్జే పడిపోతే ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల వాడి కాదు సార్. 1 నెలలో ఏమేమి తక్కువ ఉన్నది? చేతులు మంచిగా అయింది, చేతి మంచిగా అయింది, కాలు చేతులు కొంచెం తక్కువ అయింది. చేతి మంచిగా అయింది, కాలు చేయకుండా తక్కువ అయింది. ఓకే. ఈ 1 నెలలో ఇంత మంచిగా 6 నెలల్లో లేచి ఉరికొస్తావు ఇక నా దగ్గరికి. ఇట్లనే వాడుకో, గ్యాప్ ఇవ్వకుండా. ఓకే. ఏం పేరమ్మా? షేక్ రౌఫ్. రౌఫ్ ఏం ప్రాబ్లం ఉండేది? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. क्या तकलीफ था? क्या लिया है? इसलिए आए कि उनको जरा दिमाग में थोड़ा खून जमा हो गया था, बात साफ नहीं आ रही थी. वो प्रॉब्लम से ब्रेन स्कीमा, हेमोटोमा. బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్ ఉన్నది, దాని వల్ల మాట పోయింది. बात नहीं आए. अब 1 महीने डॉक्टर लोग बाहर क्या बोले? मतलब इनको ऐसा टैबलेट चल रहे थे उनके. टैबलेट चल रहे थे. अब वो अपने पास दवा खाने के बाद थोड़ा की नींद आ रही. एक ही महीने भी नहीं हुआ. 20 दिन हुआ. 20 డేస్ में ఎన్ని రోజుల్లో వచ్చింది మాట? 20 డేస్ లో మాటలు వస్తున్నాయి. అప్పుడు మాట రాలే. మళ్ళా హోమియోపతి మరి ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నది. ఇప్పుడు ఏ తక్లీఫ్ కు నీ బాధకు బ్రెయిన్ ఓపెన్ చేస్తారు, ఆపరేషన్ అన్నారు కదా. అన్నారా? ऑपरेशन बोले ऑपरेशन करते हैं पूरा निकाल के. अब दवा से ठीक हो गया. दवा से ठीक हो गया. बात साफ आ रही. ఏం పేరు? కే ఇక్బాల్ బాషా. ఇక్బాల్ బాషా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అనంతపురం నుంచి సార్. అనంతపురికి వెళ్ళి వచ్చినావు. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? సార్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి వచ్చినావు. ఏమన్నారు బయట డాక్టర్లు? టాబ్లెట్స్ వారిచ్చారు కానీ రాలేదు సార్. రాలేదు.
ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఎన్ని రోజులు వాడుకొని మీ మందులో 1 మంత్ తాగినాను కదా, అప్పుడే 2 స్టోన్స్ పడినాయి సార్. 1 మంత్లోనే పడిపోయినాయి. 1 మంత్లోనే పడిపోయినాయి. వెరీ గుడ్. కొంతమందికి అది ఉండే స్థలం బట్టి తొందరగా వస్తాయి. కొంతమందికి కొద్దిగా లాంగ్ టైం 6 months to 1 year పడుతుంది. నీకు లక్కీగా ఏంటంటే ఒకటే నెల లోపల ఎన్ని రోజులకు పడ్డది సార్? 10 days వాడినా పడిపోయింది కదా. అది కరెక్ట్ మందు హోమియోపతిలో మ్యాచ్ అయితే అది రూట్లో కరెక్ట్ యూరేటర్లో ఉంటే బ్లాడర్లో ఉంటే తొందరగా వచ్చేస్తుంది. కొద్దిగా లోపల ఎక్కువ ఇరుక్కులో ఉన్నప్పుడు టైం పడుతుంది. ఎప్పుడు స్టోన్స్ ఉన్నప్పుడు ఏమేమి బాధ ఉండే? చాలా పెయిన్ ఉంది సార్. నడుము నొప్పి బాగుండే, నొప్పి, కిడ్నీ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతా చాలా నొప్పిగా ఉంది. మీ మందులు వాడినాక అంత తగ్గిపోయింది. ఎన్ని రోజులకు తగ్గింది సార్? 4 days 5 daysకి తగ్గింది. 4 days తగ్గింది. స్టోన్ 10 రోజులకు పడ్డది. గుడ్, మంచి గుడ్ రిజల్ట్. ఇంకొక 6 నెలలు వాడేసి మళ్ళీ రాకుండా చేస్తా. సరే సార్. ఏం పేరు? నరసింహారెడ్డి సార్. నరసింహారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మామనార్ జిల్లా సార్. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ స్టోన్స్ ఉండే సార్. కిడ్నీ స్టోన్స్ ఉంటే బయట డాక్టర్లు ఏమన్నారు? అది ఆపరేషన్ చేయాలి అది అని చెప్పింది సార్. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి నీకు అప్పుడు స్టోన్ ఉన్నప్పుడు? మూత్రంలో మంట, కడుపులో నొప్పి, ఎన్నుపూస నొప్పి. ఎన్నుపూసకి నొప్పి అందాక వస్తుండే? చాలా సార్ నొప్పి వెనక నుంచి అందాక వస్తుండే? చాలా ఏళ్ళ వరకు ముందర. అది ముఖ్యమైన లక్షణం. అది వచ్చి మనసులో టెన్షన్, వీపులో ఎన్నుపూసకు నొప్పి పుట్టి బొడ్డు కాడికి వస్తే అది కిడ్నీ నొప్పి, స్టోన్ నొప్పి. విపరీతమైన నొప్పి వస్తుండే. మీ మందులు వాడినాక తొందర ఒక 1 monthనే పడిపోయినాయా? గుడ్. కింద పడిపోగా చూసినావా? మరి హోమియోపతి మందులు చిన్న గోళీలు, తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అంటారు, నువ్వేమంటావు? సార్ స్లోగా తొందరనే పని చేస్తుంది మంచిగానే. మరి ఎట్లాంటి ప్లస్లో మంచిగా తక్కువ అవుతుంది? మంచిగా మంచి డాక్టర్ ఉండాలి, క్వాలిటీ మందులు ఉండాలి, కరెక్ట్ మందు ఉండాలి. మంచిగానే అవుతుంది సార్. అట్లానండి. నువ్వు చెప్పు అమ్మా, ఏమైతే నరసింహారెడ్డి? మీ భర్తనా? అప్పుడు ఎట్లా బాధపడ్డాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పు. ఇప్పుడు బాగున్నాడు. అప్పుడు నొప్పి వస్తే చాలా బాధపడుతుండే, మాకు చెప్పకుంటుండే. అంటేనా? చెప్పకుండా ఆయన లోపల ఆయన్నే బాధపడుతుండే. చూసినావు, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ మందులు వాడినప్పటి నుంచి రాయి పడ్డా. కిడ్నీ నొప్పి చాలా డేంజర్ అమ్మా. ఇప్పుడు ఏం లేదు, మంచిగానే ఉన్నాడు మందులు. గుడ్. ప్రజలకు తెలవాలి నీ లెక్క బాధితులకు. ఆపరేషన్లో పోకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుంది. ఏం పేరు? నా పేరు సంతోష్ కుమార్. సంతోష్ కుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ జగిత్యాల నుంచి, మహబూబ్నగర్ డిస్టిక్, మహబూబ్నగర్ జిల్లా, జగిత్యాల మండలికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? రెక్టమ్ క్యాన్సర్ ఉండే, మోషన్ హార్డ్ అవ్వడం వల్ల, అది ఎక్కువగా రెగ్యులర్గా ఎక్కువ సార్లు రావడం వల్ల, మోషన్ తిన్న వెంటనే రావడం వల్ల అలా ఉండే. రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారా డాక్టర్లు? ఏ డాక్టర్ ఎవరు డయాగ్నోస్ చేసారు? ఇంతకుముందు రెండవ సౌమ్య హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసారు, అక్కడ టెస్ట్ చేసి రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారు. మరి ఏం చేస్తామన్నారు? అక్కడ సర్జరీ అయినుండే, తర్వాత అయినా మళ్ళీ ఇక్కడ వచ్చినాక, నేను సర్జరీ అయిపోయినాక ఇక్కడ వచ్చాను. నేను సర్జరీ అయ్యి క్యాన్సర్ తీసేసారు. అయినా పూర్తిగా సమస్య పోలేదు. ఏమేమి బాధలు ఉన్నాయి దాంతో? మోషన్ తిన్న వెంటనే ఎక్కువసార్లు మోషన్ పోవడం. ఎన్నిసార్లు పోతావు? అంటే రోజులో ఒక 6-7 సార్లు పోతుంటే. తినంగానే పోవాల్సి వస్తుండే? తిన్నాకనే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఒక 1 month అవుతుంది. 1 month ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం తక్కువ? అసలు డైలీ 1 time మోషన్. అదే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. అలాగే నార్మల్గా ఉంది. అసలు దానికి సమస్య అలాగే ఏం లేదన్నట్టు. వెరీ గుడ్. ఇప్పుడు తిన్న వెంటనే అనే ప్రాబ్లం లేదు. ఇంతకుముందుకు తింటే ఎప్పుడు ఏదో అవుతుందేమో అనే భయం ఉంటుండే. ఇప్పుడు నాకు ఏం తిన్నా అది ఏదో మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు ఒక 1 time లాగానే ఉంది. గుడ్. అది హీలింగ్ అవుతుంది. వాళ్ళు క్యాన్సర్కు రెక్టంలో క్యాన్సర్ ఉండే ట్యూమర్ తీసేసినా నీ సమస్య పూర్తిగా క్యూర్ కాలేదు. అది అట్లాగే ఉండే, దాని యొక్క లక్షణాలు అట్లాగే ఉన్నాయి. హోమియోపతిలో అది శాశ్వత రిమూవ్ చేస్తుంది. కాబట్టి హోమియోపతి శాశ్వత పరిష్కారం అంటే ఇది దాని రూట్ కాజ్ మీద పనిచేస్తుంది మందు. ఓకేనా? ఇక పోయిందనుకొని ఇప్పుడే ఆపక మందులు. ఇది పెద్ద కేసు. నేను చెప్పేదాకా 6 నెలలు కానీ 1 year కానీ ఇదే పొజిషన్లో ఉండాలి. మళ్ళీ రోజు ఒకేసారి మోషన్ రావాలి. అట్లనే రాకుండా అప్పుడు నేను ఫైనల్ ఇస్తాను. పేరు నిఖిల్. నా పేరు. నీ పేరు నిఖిల్. ఎవరికి ప్రాబ్లము? మా నాన్నమ్మకు ప్రాబ్లం ఉండే, బ్రెయిన్ వల్ల నడవలేకపోయింది. నాన్నమ్మకు ప్రాబ్లం. ఏం బాధ ఉండే? ఏం చెప్పారు బయట డాక్టర్లు? నడవదని చెప్పారు. ఇప్పుడు నడుస్తుంది, పర్లేదు, కానీ ఇంకా ఇంకొంచెం బెటర్గా అవుతుంది. ఇప్పుడు మంచిగా అవుతుంది. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ లోపల పొరలల్లో ఇన్ఫెక్షన్ ఉంది.
ఆ ఎన్సెఫలైటిస్ అనే రోగం వల్ల ఎన్నిసార్లు వస్తుండే ఫిట్స్? ఫిట్స్ అప్పుడప్పుడు వచ్చింది సార్, కానీ ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి అయితే మళ్ళీ ఫిట్స్ ఏం రాలేదు సార్. ఇది హోమియోపతి వాడినప్పటి నుంచి ఫిట్స్ బంద్ అయిపోయింది. గుడ్, అది మంచి నడుస్తున్నది. యూరిన్ ప్రాబ్లం ఎట్లుండే? యూరిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్, ఇంకా అంటే అప్పుడు ఉండే, ఇప్పుడు కొంచెం ఉంది కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. యూరిన్ బ్యాడ్ స్మెల్ అంటివి కదా? బ్యాడ్ స్మెల్ అది ఇప్పుడు ఏం లేదు సార్. బ్యాడ్ స్మెల్ తగ్గింది తగ్గింది బాగా, దగ్గర రాకుండా కౌసు వాసన వస్తుంది అన్న. ఇంతకు స్మెల్ బాగా వస్తుంది సార్, ఇప్పుడు లేదు అసలు లేదు. అవి చెప్పాలి, ఇంప్రూవ్మెంట్ చెప్పాలి నాన్న. ఏమేమి తక్కువ ఉన్నాయో అవి చెప్పినా కొద్దీ మాకు నెక్స్ట్ మందు ఏమి ఇయ్యాలో తెలుస్తుంది. నువ్వు తక్కువ ఉన్నది నీ మనసులో పెట్టుకుంటే నాకెట్టే తెలుస్తుంది? మళ్ళీ నేను మందు మార్చేసిన అనుకో రాంగ్ రూట్ వెళ్ళిపోతాం. కాబట్టి డెవలప్మెంట్ కరెక్ట్ చెప్తే హోమియోపతి డాక్టర్కు మందు నీకే వస్తుంది. ఓకే. ఏం పేరు? కృష్ణారెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చెర్లపల్లి. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? గొంతు క్యాన్సర్. అప్పుడు నీకు మాటలు రాలే? ఫస్ట్ వచ్చినప్పుడు మాటలు వచ్చినాయా? గట్టిగా చెప్పు. ఇప్పుడు మాట ఇనొస్తున్నది మంచిగా. ఏం తిన్నావు ఇవాళ? అన్నం తిన్నావా? ఓకే. బయట డాక్టర్లు ఏమన్నారు క్యాన్సర్ ఉందంటే? ఆపరేషన్ చేస్తామన్నారు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా తగ్గుతుందా? అమ్మ చెప్పు, ఎట్లుంది కృష్ణారెడ్డికి? అప్పటికి ఇప్పటికి మొదటి వచ్చినప్పటికి ఇప్పుడు ఎన్ని నెలలు ఇటుకు వచ్చి? 7 నెలలు అవుతుంది. ఇది 8వ విజిట్. 7 నెలల్లో మంచిగా అనిపించిందా లేదా ఆయనకు? ఇంకా కొంచెం మాట రావాలి. అయ్యే వచ్చేది చెప్పదు, ఇంకా కొంచెం వచ్చేటట్టే చేస్తా. వచ్చింది చెప్పు, సాటిస్ఫై కావు. ఎవరు నువ్వే కాదు, ప్రతి లేడీస్ అంతే. డెవలప్మెంట్ చెప్పారు, ఇంకున్నదే అని చెప్తారు. అది వచ్చేటట్టు చేస్తా, మళ్ళీ గట్టిగా మాట్లాడి తినేటట్టు చేస్తా. ఓకేనా? మంచిగా తిన్నది జారుతుంది కదా. ఏం పేరు? భాస్కర్. పేషెంట్ పేరు భాస్కర్ రాజు. భాస్కర్ రాజు. మీ డాడీయా? మా డాడీ. మీ తండ్రి భాస్కర్ రాజు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? మోతీనగర్ ఈఎస్ఐ దగ్గర. ఈఎస్ఐ మోతీనగర్కి వెళ్ళి వచ్చారు. ఏం బాధ ఉంది ఆయనకు? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. దానివల్ల ఏమేమి లక్షణాలు ఉన్నాయి? దానివల్ల ఏంటంటే ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. తింటే వామిటింగ్ అవుతుంది. తింటే వామిటింగ్ సెన్సేషన్. ఒక 22 months లో అరౌండ్ 10 to 12 kgs వెయిట్ లాస్ అయింది. చాలా వీక్ అయిపోయారు. తినకపోయే వరకు వెయిట్ లాస్ అయిపోయింది. ఇంకా బాగా వీక్ అయిపోయి ఆయన పనులు ఆయన చేసుకోవడం కూడా తగ్గిపోయింది. ఇంకో ఓన్లీ ఇంట్లోనే ఆయనకు లక్షణాలు ఏమున్నాయి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఫుడ్ తీసుకోలేకపోవటం, ప్లస్ బాడీ వీక్ అయిపోవటం, వెయిట్ లాస్ మేజర్గా. ఓకే. ఆయన తిననీయదు అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. బయట డాక్టర్లు ఏమన్నా డయాగ్నోజ్ చేసి అడ్వాన్స్ లెవెల్లో ఉందన్నారు. అడ్వాన్స్ మా 4వ స్టేజ్, అంటే 3rd to 4th స్టేజ్ అన్నారు. సో దీనికి ట్రీట్మెంట్ కూడా కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మీరు ఆలోచించి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారు. కీమోథెరపీ అవి చేస్తామన్నారు, కానీ ఎవరో కూడా అంత ఫోర్స్ చేయలేదు. ఏజ్ ఉన్నది కీమోథెరపీ చేసినా డేంజర్ అని చేయలేదు అని చెప్పారు. అలాంటి వాళ్ళకు హోమియోపతిలో ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడే ఎన్ని రోజులు అవుతుంది? ఇది 9th డే. 3rd వచ్చాము. 3rd మళ్ళీ ఇవాళ వచ్చాము. స్టేబుల్గానే ఉంది. పెయిన్ అయితే తిన్నప్పుడు కానీ మంచినీళ్ళు తాగటానికి కూడా పెయిన్ వస్తుంది అని చెప్పారు. అది 70% పెయిన్ లేదని చెప్పి పెయిన్ తగ్గింది. అదే మనకు కావాల్సింది అదే కదా, పెయిన్ రాకుండా తినేటట్టు చేయడమే మన పని. అందులో అయితే స్టేబుల్గా ఇంప్రూవ్ అయింది. గుడ్. తర్వాత ఏంటంటే పొట్ట ఇది ఒక టైంలో బాగా హార్డ్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు చాలా లూజ్గా, అంటే స్మూత్ ఈజీగా ఉంది. గుడ్. మంచి అబ్జర్వేషన్ చేసినావు. ఇది ఒకటే అంటే మెయిన్గా పాజిటివ్గా మాకు తెలిసింది. గుడ్. నెక్స్ట్ ఒకటే ఏంటంటే కంతులు, అది సార్ చెప్పిందంటే అది దీనికి అవి పెయిన్ మీద ఉండే అవి లైఫ్ వీటికి సంబంధం లేదు, అది పని చేస్తుంది. గుడ్ రిజల్ట్ నాయన, అట్లే కంటిన్యూ చేయి. ఏం పేరు? మారే సార్. మారే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నల్గొండ చండూరు సార్. చండూరుకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే నీ దగ్గరికి వచ్చినప్పుడు? 8.8 ఉండే సార్. 8.8 ఉండే. 20 రోజులు అవుతుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? డయాలసిస్ రెఫర్ చేశారు సార్. డయాలసిస్ కంపల్సరీ అన్నారు. మరి పోకుండా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వచ్చినా సార్. ఎట్లా ఎన్ని నెలలు పడుకోవాలి? 20 రోజులు అయింది సార్. 20 రోజులు. ఒక్క 1 month మందులే. అంతే సార్. 1 month లో 20 రోజులకు వచ్చేసినావు. అంతే సార్. ఎట్లా ఉంది ఇప్పుడు? 5.8 ఉంది సార్. 5.8. అంటే 3 తగ్గింది. 3 తగ్గింది సార్. డయాలసిస్ లేకుండానే. ఇట్లా కిడ్నీలా
రీనల్ ఫెయిల్యూర్ అయితే హోమియోపతిలో తక్కువ అవుతుంది అంటే ఎట్లా తక్కువ అవుతుంది ఒక ఇట్లా చెప్పినట్టు విని భయం భక్తితో వాడితే మేము చెప్పిన పచ్చం చేస్తే ఇట్లా తగ్గుతుంది. అది లేకుంటే డయాలసిస్ జీవితాంతం డయాలసిస్ చేసుకుని నరకం అనుభవించాలి. అర్థమైందా? ఓకే, మంచిగా వాడుకో. ఇంకా వీరాంజనేయులు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప చిలకలూరుపేట. ఏం బాధతో వచ్చినావు? అది కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే మొదలు? 596. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎంత వచ్చింది? పెయ్యి కూడా ఆరోగ్యం మంచిగా అనిపిస్తుంది కదా? బయట డాక్టర్లు ఏమన్నారు ఇక్కడ రాకముందు? డయాలసిస్ మరి చెప్పవు, డయాలసిస్ చేస్తామన్నారు. ఇక్కడ డయాలసిస్ లేకుండా తగ్గుతుంది. మరి ఇట్లా మెయింటైన్ చేయాలి. మంచిగా రెస్ట్ తీసుకొని మందులు టైంకి వాడిపియమ్మా. ఆయనకు జర టెన్షన్ ఎక్కువ ఉన్నది. మంచి రిలాక్స్గా వాడిపిస్తే మంచిగా అయిపోతుంది. డయాలసిస్ చేయకుండా ఒకసారి డయాలసిస్ చేసామంటే బతికిన రోజులు చేస్తూనే ఉండాలి. ఇక దానికి అంతం లేదు. ఇలా నీకు రెస్ట్ తీసుకొని వాడుకుంటే పర్మనెంట్ అవుతుంది. ఓకే. పేరు? భిక్షపతి. భిక్షపతి ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లంతో. కిడ్నీ ప్రాబ్లము. అమ్మాయి ఇదకి ఏం ప్రాబ్లం అని చెప్పు. ఆయనకు క్యాన్సర్ సార్. మూత్ర సంచి క్యాన్సర్. మూత్రం సాఫ్గా రాకపోతుండే. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట ఆపరేషన్ చేయాలన్నారు. చేసుకోక ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వీడికి వచ్చినాక ఎన్ని రోజులు వాడినావు? వీడికి వచ్చి అప్పుడు 1 సంవత్సరం వాడినాం సార్. కరోనా టైంలో డబ్బులు లేక ఇక మానేసినాం. ఏం కాదని. అప్పుడు కూడా క్యాన్సర్ ఉండేనా? అప్పుడే ఉండే. అప్పుడు మూత్రం పోస్తే ఎట్లుండే? అప్పుడు రక్తం పోస్తుంటివి. అప్పుడు మందులు వాడగానే తగ్గిపోయింది. తగ్గిపోయినాక మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇప్పుడు నెలకు వచ్చినావు. నెల అవుతుంది. 1 నెల. ఎన్ని రోజులు అయింది? నెలలో ఏమేమి తక్కువ చెప్పు నువ్వు. ఇప్పుడు ఆకలి అవుతుంది సారు. అప్పుడు నడుము కూర్చొని లేవలేకపోతుండే. ఇప్పుడు జర లేస్తున్నాడు మంచిగానే. నడవాలన్నా దమ్ము వస్తుండే, చలి జ్వరం వస్తుండే. ఆ చలి జ్వరం లేదు. ఆకలి అవుతుంది ఇప్పుడు. కాళ్ళ వాపులు తగ్గినాయి. మూత్రంలో మంట? మూత్రంలో మంట ఏం లేదు. అదొకటే వైటే కొంచెం పడుతుంది. మూత్రం మోస్తే తెల్లగా పోతుంది. అది తగ్గింది కొంచెం తగ్గింది. చూసినావా? నీకు ఇంత ఏజ్కు హింస లేకుండా, ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అవుతున్నాయి. హోమియోపతి తీపి గుళికలు మళ్ళా నోట్ వేసుకుంటే రోగం తక్కువ అవుతున్నది. ఇది ఇట్లా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ చేయి మంచిగా తేలిపోయేదాకా. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తే వ్యాధి ముదురుతుంది మళ్ళా. ఓకేనా? రైట్ సార్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ చెప్పడం కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి మీ వద్దకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే కొన్ని క్రిటికల్ కేసెస్ గురించి ఇప్పుడు చూసిరు కదా. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. ఎంత పెద్ద కేసులు, క్యాన్సర్ కేసు, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే డయాలసిస్ అంటే నరకమేగా. జీవితాంతం బతికిన ప్రాణం పోయేంత వరకు డయాలసిస్ చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అని లక్షల రూపాయలు. ఎందుకంటే రక్త సంబంధం మన ఇంటి మనిషి కదా పోతాడేమో అనే భయానికి అన్నీ ఉన్నాయని అమ్మి హాస్పిటల్లో పెడుతున్నారు. పెట్టినా రోగం పోకపోయా పైసవాయే మళ్ళీ ఏదో స్థితిలో ఉంటున్నారు. అలాంటి టైంలో మా దగ్గరికి వస్తారు. ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాలి, మీకు ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టరు, మంచి సక్సెస్ఫుల్ డాక్టర్ దగ్గర వాడితే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడనో గుడ్డిగా వేరే మా పక్కకే ఇంటి పక్కకే మా ఊర్లోనే ఉండడం చెప్పి ఆడ వాడి ఫెయిల్ అయిపోతే హోమియోపతిని బదనాం చేయకూడదు. హోమియోపతిలో పవర్ఫుల్ మందులు ఉంటాయి, కరెక్ట్గా ఇచ్చే డాక్టర్ దొరకాలి. కాబట్టి ప్రజలారా, క్యాన్సర్ అయినా, ఈ రీనల్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా పెద్ద కేసులు ఇవి. వాటికి మనం మందులు ఇవ్వడం వరకు మా వంతు. ఎంత 4వ స్టేజీకి సిరం క్రియాటిన్ 15-16 వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు. ఆ స్థాయిలో మొత్తం కాళ్ళు చేతులు వాపు వచ్చి నడవలేని పరిస్థితిలో కూడా మన దగ్గరికి వస్తే మందులు ఇవ్వగానే వాళ్ళ లోపల మార్పులు వచ్చినాయి. మీకు వచ్చే మార్పులు చెప్తున్న కొద్దీ మాకు నెక్స్ట్ మంది ఏమి ఇవ్వాలో అర్థమవుతుంది. మీరు ఏం చెప్పకుండా మంది అంటే ఇయరాదు. ముఖ్యంగా హోమియోపతి డాక్టర్ దగ్గర ప్రజలు బాగా గుర్తుంచుకోండి, మీకున్నటువంటి వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడే మీకు కరెక్ట్ మందు మేము ఇవ్వగలుగుతాం. మీరు ఏం చెప్పకుండా నాకు వ్యాధి ఉంది, కిడ్నీ ఫెయిల్ అయింది, మందులు అంటే, క్యాన్సర్ వచ్చింది మందులు అంటే ఇయ్యరాం. క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏం కనిపిస్తున్నాయి బయటకు అవి చెప్పినప్పుడు మాకు మందు వస్తుంది. కాబట్టి మీరు మానసిక శారీరక లక్షణాలను బాగా గుర్తుపెట్టుకొని వ్యాధి లక్షణాలు మాకు చెప్తే మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ కరెక్ట్ మందు పడుతుంది.
కరెక్ట్ మందు వాడితే ఇమ్మీడియట్గా మార్పు వస్తుంది. ఈ క్యాన్సర్, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ యొక్క కణాలు మైగ్రేట్ అవుతాయి. ఒక పేషెంట్కు రెక్టమ్ క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేసినామని సమస్య ఒకపాయ, మళ్ళీ ఎప్పటిలాగానే బాధలు. ఆపరేషన్ అయ్యి లక్షలు ఖర్చాయి, మళ్ళీ ఎప్పటిలాగానే బాధ. ఎంత బాధ ఉంటుంది చెప్పు ప్రజలకు. అలాంటి పేషెంట్ మా దగ్గరికి వస్తే సింగిల్ డోస్తో 1 మంత్లో మోషన్ కంట్రోల్ అయింది. రోజుకి 20 సార్లు మోషన్ బయటోడు కంట్రోల్ అయిపోయింది, మంచిగా అయిండు. ఇది హోమియోపతి పవర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఆ రిజల్ట్ మందు తిన్నాక రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే సార్, ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ గురించి చెప్పండి, సంప్రదించవలసి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది మీరు ఏపీకి ఎప్పుడు వస్తున్నారని చెప్పి నాకు ఫోన్ కాల్ చేస్తారు. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా మన నంబర్ నోట్ చేసుకోండి, టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి చుట్టూ ఉన్న కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, భీమవరం వీళ్ళంతా కూడా రాజమండ్రికే వస్తున్నారు చాలామంది. అక్కడ రాజమండ్రిలో విజిట్ చేయవచ్చు, హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. మూడో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్. మూడో గురువారం హోటల్ చంద్ర విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్ కాబట్టి నెల్లూరు మెస్లో 4th ఫ్లోర్లో మన క్యాంప్ ఉంటుంది. విజయనగరము, శ్రీకాకుళము, బొబ్బిలి, విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా మూడో గురువారం విశాఖపట్నం విజిట్ చేయాలి. ప్రతి నెల 4 గురువారాలు గుర్తుపెట్టుకోవాలి, డేట్లు మారుతుంటాయి. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది ఆ హోటల్ కెన్సెస్. చిత్తూరు, నెల్లూరు, కడప అండ్ హిందూపూరు, బెంగళూరు బార్డర్ వీళ్ళంతా, చిత్తూరు చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా బెంగళూరుకు తిరుపతికి రేపు 4వ గురువారం, ఈ నెల 4వ గురువారం విజిట్ ఉంది. 25వ తారీఖు తిరుపతికి వస్తున్నా, తిరుపతికి వచ్చి మీరు కలవచ్చు. మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే, గురువారం తప్ప 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉంటారు. ఫోన్ నంబర్లు, ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ ఫోన్ నంబర్లు మీరు కాల్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ చిక్కడపల్లిలో డైరెక్ట్ విజిట్ చేయవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.